అమూల్యమైన రక్తము రక్తము. చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ భాషలు మాట్లాడుతూ ప్రభుతో భాషలు మాట్లాడగలిగిన వాళ్ళు భాషలు మాట్లాడుతూ ప్రభుతో ప్రభు రక్తము చేత మన హృదయాలు శుద్ధీకరించుకోవాలి. ప్రభు రక్తము చేత మన హృదయాలు శుద్ధీకరించుకోవాలి. పరిశుద్ధమైన రక్తంలో ఆయన నిర్దోషమైన శరీరంలో పాలు పొందబోతా ఉన్నాము. ఏ ఒక్కరు అపవిత్రంగా పాలు పొందకుండా, ఏ ఒక్కరు అపవిత్రంగా పాలు పొందేటువంటి కార్యక్రమం కాదు ఇది. దేవా నన్ను కడుగయ్యా, నీ రక్తము చేత నన్ను కడుగయ్యా అని అడుగుదాం. ప్రభువా నీ రక్తము చేత నన్ను కడుగు ప్రభువా, నన్ను శుద్ధీకరించండి అయ్యా. నా ప్రాణాత్మ శరీరాన్ని శుద్ధీకరించండి అయ్యా. నా ప్రాణాత్మ శరీరాన్ని శుద్ధీకరించండి అయ్యా. నా ప్రాణాత్మ శరీరాన్ని శుద్ధీకరించండి అయ్యా. శుద్ధీకరించండి అయ్యా, పరిశుద్ధపరచండి అయ్యా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయినా నన్ను కడగండి, మీ రక్తముతో నన్ను కడగండి అయ్యా. మీ రక్తముతో నన్ను కడగండి అయ్యా. మీ రక్తముతో నన్ను కడగండి ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళలో పాలు పొందే వారందరూ కూడా శుద్ధీకరించుకోవాలి. ఆయన పరిశుద్ధమైన రక్తంలో నిర్దోషమైన శరీరంలో పాలు పొందడానికి వచ్చాము. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. తండ్రి 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 నీకు స్తోత్రమయ్యా. దాసుని వాలేను ధరణిదిగా నిన్ను తగ్గించి వచ్చితివే, ఇచ్చితివే జీవం నా కొరకై, ప్రేమకై ఏమిచ్చేదన్. గొల్గోత శ్రమలను తాళంచగా కరుగుచున్నది నాయధ, ఇచ్చితివే జీవం నా కోరకై, ప్రేమకై ఏమిచ్చేదన్. కలువరి సిలువలో ఆయన మన కొరకు కార్చిన రక్తము, మనకు చిందించినటువంటి రక్తము, ఆకాశమునకు భూమికి మధ్యలో వ్రేలాడదీయబడినటువంటి ఆ సందర్భము, నాగటి సాళ్ళ వలె దున్నబడినటువంటి శరీరము, చూచుటకు స్వరూపమైనను సొగసైనను లేనివానిగా రిక్త సిక్తునిగా మారిపోయినటువంటి పరిస్థితి. నీ కొరకు నా కొరకు, నా పాపముల కొరకు నీ పాపముల కొరకు యేసుక్రీస్తు శిలువ మ్రానుపై బలి అయిపోయాడు. అపవాది చేతిలో నుండి మనల్ని విడిపించాలని, సాతాను బంధకపు కంట్ల నుండి తెంచాలని దేవుడు నీ పాపము కొరకు నా పాపము కొరకు 2025 సంవత్సరాల క్రితం అదుగో ఆ గొల్గొతా కపాలమనబడినటువంటి ఆ స్థలములో నీ కొరకు నా కొరకు సిలువ వేయబడ్డాడు ఆయన. పొంతు పిలాతు అధికారము కింద
ఈయన ఏ తప్పిదము చేయలేదని తీర్పు తీర్చబడి, ఈయన నీతిమంతుడు అని తీర్పు తీర్చబడ్డాడు. అర్ధరాత్రి ఆయనను ఈడ్చుకొని వెళ్ళి తలకు ముండ్ల కిరీటము పెట్టి రెల్లు తీసుకొని వచ్చి ఆ ముండ్ల కిరీటమును బలముగా తలలోనికి దించి తలంతా రక్తసిక్తమైపోయింది. మన తలంపుల కొరకే తలలో ముళ్ళు గుర్చబడ్డాయి. మన చేతులతో చేసిన పాపమును బట్టి చేతులకు మేకులు కొట్టబడ్డాయి. మన కాళ్ళతో చేసిన పాపమును బట్టి కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. మనం చేసిన పాపమును బట్టి పక్కలో బల్లెపు పోటు తీర్చబడింది. మన చెడు తలంపులు, చెడు ఆలోచనలు బట్టి ఆయన తలకు ముండ్ల కిరీటం పెట్టబడింది. దేవా, నన్ను క్షమించయ్యా అని అడుగుదాం ప్రభువును. నీ రక్తముతో నన్ను కడగయ్యా, నీ రక్తముతో నన్ను కడగండి. నేను పాపిని ప్రభువా అని చెబుదాం. నేను పాపిని ప్రభువా, నా కొరకే కదా ఘోరమైన సిలువ, నా కొరకే కదా ముళ్ళ కిరీటం, నా కొరకే కదా నువ్వు ప్రాణం పెట్టింది. సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచింది. అయ్యా, అటువంటి పరిశుద్ధమైన శరీరంలో, నిర్దోషమైన నీ రక్తంలో నేను పాలు పొందడానికి తెగించి ఉన్నాను. నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నన్ను శుద్ధీకరించు ప్రభువా అని అడుగుదా. నీతిమంతులుగా చేయును యేసు రక్తము, నీతిమంతులుగా చేయును యేసు రక్తము, దుర్నీతినంత పాపును దుర్నీతినంత పాపును యేసు రక్తము నిబంధన నిలుపును తండ్రితో, నిబంధన నిలుపును తండ్రితో, సిల్వలో నాకై సిల్వలో నాకై కార్చెను, శిలనైన నన్ను మార్చెను, శిలనైన నన్ను యేసు రక్తము అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తము. 2025 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారునిగా భూమి మీదకి వచ్చి సర్వమానవాళి పాప పరిహారార్థ బలిగా రక్త ప్రోక్షణ, పాపి రక్షణ, ఒక నినాదముతో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు భూమి మీదకి వచ్చి
మనందరి కొరకు ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి మూడవ దినాన లేచి పరలోకమునకు ఆరోహణమై రెండవసారి ఆయన మధ్యాకాశమునకు నీ కోసం నా కోసం రాబోతా ఉన్నాడు. ఇంకా ఎంతకాలం మారు మనసు పొందకుండా ఉంటావు? నీ పాపమును విడిచిపెట్టకుండా ఎంతకాలము తిరుగుతావు? సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇంకా ఆరోగ్యము అవకాశం ఇచ్చింది దేనికి? నువ్వు ఇకనైనా మారు మనసు పొందుతావని నీకు ఆయుష్నిచ్చాడు. ఇకనైనా నువ్వు మార్పు చెందుతావని నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. అందుకే ఇంకా భూమి మీద ఉంటా ఉన్నాం. పాపములోనే ఉంటూ, పాపములోనే పెరుగుతూ, పాపములోనే జీవిస్తూ ఉంటే నిత్య నరకం అనేది భయంకరమైనది ఒకటి ఎదురు చూస్తూ ఉంది. నీ పాపము నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళిపోద్ది. నేడు అనే దినముండగానే, రక్షణ దినముండగానే, నువ్వు అవకాశం ఉండగానే మారు మనసు పొంది రోజు దేవా నేను పాపినని చెప్పి నీ పాపములన్నీ ఒప్పుకునే నీడలా ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు. నీ పాపముల నుండి నిన్ను విడిపించి పవిత్రులుగా ఆయన రక్తము చేస్తుంది. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను బట్టి